హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. టుడే స్పెషల్ చుక్కకూర రొయ్యలు. దీని తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మనము 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి. అలాగే ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు వేయండి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు చిట్టుపెట్టలాడుతున్నప్పుడు ఇప్పుడు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇవి దోరగా వేయించుదాము. ఒకసారి గట్టి పెట్టుకుని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. నేను ఎప్పుడు కూడా ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తాను. నేను ఎప్పుడూని సాల్ట్ వేసుకోండి, తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. ఈ విధంగా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకునేవి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకుని మనము ఇందులోకి రొయ్యలు వేసుకోండి. 250 గ్రామ్స్ రొయ్యలు వేస్తున్నాను. నేను ముందుగా రొయ్యలు తొక్క తీసేసి ఒలిచేసుకుంటా కదండి. ఒలిచేసి నేను వాటిని 2-3 సార్లు బాగా కడుక్కొని నేను మామూలుగా కుక్ చేస్తానండి. ఇలా కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా వచ్చినప్పుడు దాంట్లో పసుపు వేసుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం అలాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత డ్రైగా అయిపోతే చూడండి, అప్పుడు నేను ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటాను. బాక్స్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోని. ఇవి ఎన్ని రోజులైనా ఇలాగా చాలా బాగుంటాయండి, నీచు వాసన రాకుండాని. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కారం 2 స్పూన్లు నేను కారం వేస్తున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. మనం బాగా కలిపేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ముందుగానే అలాగే మనము గరం మసాలా కూడా యాడ్ చేశాను. గరం మసాలా కూడా కుక్ అయిన తర్వాత అందులోకి చుక్కకూర 2 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. నేను ఎలాగా తోటకూర ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా ఇది కట్ చేసుకుని 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగేసి నీరు బాగా వాడి చేసుకుని మనము చుక్కకూరని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం చుక్కకూర 2 కట్టలు చుక్కకూర వేసుకోండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఇందులోకి చింతపండు అలాంటి పులుపు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు బాగా రొయ్యలు పట్టే వరకు కూడా మనం ఈ విధంగా మగ్గిపోవాలి. చుక్కకూర అంతా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. కూర దగ్గరికి అయిపోతుంది చూడండి. ఈ విధంగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఉప్పు అవి చూసుకుని స్టవ్ ఆపేసుకోండి. చూసారా, వేడివేడి అన్నంలోకి చుక్కకూర రొయ్యలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. గోంగూర రొయ్యలు ఎలా ఉంటుందో దానికన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కదా. చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.